విత్ ఎగ్జాంపుల్స్. అంటే ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే కూడా జీవితంలో అంతకన్నా ఎక్కువ ఎదిగాడు, ప్రభుత్వ ఉద్యోగం మధ్యలో ఆగిపోతే అంతకన్నా ఎక్కువ ఎదిగాడు. ఇది కదా నిరుద్యోగులకు ఉండాల్సిన స్ఫూర్తి. బట్ ఈ స్ఫూర్తి ఉండాలంటే మొదలు ఒక ఏడాదో 2 ఏళ్ళు ట్రై చేస్తారు, రాకపోతే వేరే దాంట్లో వెళ్ళి అంతకన్నా బాగవుతాడు. కానీ జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు 5 ఏళ్ళ దాకా నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఆశతో ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు. దీనికి ఎన్ని ఉండకూడదా? అందుకొరకు జాబ్ క్యాలెండర్ రావాలి. జాబ్ క్యాలెండర్ రావడం వల్ల నిరుద్యోగ విద్యావంతుల్లో ఒక సర్టనిటీ ఉంటుంది. ఇంకో పలానా ఇయర్లో పలానా రోజులకు ఎగ్జామ్ ఉంటుంది, ఇంకొకసారి ట్రై చేస్తా, 2 సార్లు ట్రై చేస్తా, 3 ఏళ్లలో కథం క్లోజ్. వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్, వెదర్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ తేలిపోతుంది. నాకు వస్తుంది అనుకుంటే అది గవర్నమెంట్ జాబ్ రాదనుకుంటే అంతకన్నా బెటర్ పోస్ట్కి వెళ్ళిపోతా, అంతకన్నా బెటర్ జీవితం కొరకు ప్రయత్నిస్తా. అది కదా ఒక స్పిరిట్ అనేది ఉండాలి. మన నిరుద్యోగ యువతకి ఈ స్పిరిట్ నేర్పుతలేం. 10 ఏళ్ల పాటు అశోక్ నగర్లో ఉండేలా చేస్తున్నాం. ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ల గోల వల్ల, ఎగ్జామినేషన్ పేపర్ లీక్ల గోల వల్ల, ఎగ్జామ్లు వాయిదా పడడం గోల వల్ల 10 ఏళ్ల పాటు అశోక్ నగర్లో మెస్సులలో తినే జీవితాన్ని ఇస్తున్నాం యూత్కు. అది దట్ ఇస్ ద గ్రేటెస్ట్ వేస్టేజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. అది సమాజానికి ఎంత నష్టం, మానవుల నష్టం కదా. బ్రిలియంట్ పిల్లలు. మళ్ళీ ఇక నేను చాలామంది క్లాసులు చెప్పాను కనుక అద్భుతమైన పిల్లలు. వాళ్ళకున్న ఆర్థిక సామాజిక స్థితి వల్ల ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఉన్నారు, కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కాదనుకుని అంతకన్నా ఎక్కువ ఉద్యోగం కూడా తెచ్చుకోగలరు. దే హ్యావ్ దట్ కెపాబిలిటీ. కానీ వాళ్ళు కొన్ని కారణాల రీత్యా గవర్నమెంట్ జాబ్లో కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అది అనండిగా 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అలాగే ఉండాలా? ఏంటిది అన్యాయం? అందుకని జాబ్ క్యాలెండర్ రావాలి. అందువల్ల ఒక పబ్లిక్ సర్వీస్, మీకు ఉదాహరణ చెప్పాను, జాబ్ క్యాలెండర్ అవసరం ఏంటి చెప్పాను. పబ్లిక్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ రావాలి. కానీ జాబ్ క్యాలెండర్తో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారంటే రేపు కొత్త ఉద్యోగాలు అడగవు, నిరుద్యోగులు వ్యతిరేకిస్తారు. నిరుద్యోగుల యాటిట్యూడ్ ఎట్లుంటుంది అంటే ఎగ్జామ్ అయ్యే వరకు, ఎగ్జామ్ అయిపోయాక కూడా ఖాళీలు ఉంటుంది అని యాడ్ చేయండి సార్ అంటారు. అంటే ఇవాళ మీరు ఉద్యోగులకు పోస్టులు పెరగకుండా చేస్తారా? బీఆర్ఎస్ అర్థం కావడం లేదు, వాళ్ళకు తెలియక మాట్లాడుతున్నారు. సో ముందే జాబ్లు డిక్లేర్ చేయాలి, ఎన్ని జాబ్స్తో చెప్పాలి అంటే రేపు చాలా పెద్ద సమస్య వస్తుంది. ఒక్కసారి చట్టం చేసి చట్టంలో మేము ఇంకో 3000 టీచర్ పోస్టులు ఇస్తున్నాం అంటే రేపు అది 5000 పోస్టులు అయినా 3000 ఇవ్వాలి. హౌ కెన్ యూ వయలేట్ ద యాక్ట్? ఇంకా 2000 ఉద్యోగాలు దెబ్బతినవా పిల్లలకు? అందువల్ల చట్టంలో మీరు అడగాల్సింది జాబ్ క్యాలెండర్ పెట్టారు, సంతోషం. ఫిక్స్డ్ ఆ జాబ్ క్యాలెండర్ అమలయ్యేలా చూడండి. దానికో ప్రక్రియ ఏంటి? ఒక గవర్నమెంట్లో ఒక పోస్ట్ వేకెంట్ కావడంతో రిపోర్ట్ అవుతుందా లేదా, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెఫర్ అవుతుందా లేదా, దానికి కావాలంటే ఒక ఇండిపెండెంట్ బాడీ పెట్టి ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అయినా బాడీకి రిపోర్ట్ చేయండి. సో ఈ ప్రాసెస్ వెంటనే అది నోటిఫికేషన్ వచ్చి ప్రాసెస్ రిక్రూట్మెంట్ అయ్యేలా చూడండి. ఇది అడగాలి కానీ దాని ముందే పోస్టులు చెప్పండి అంటే ఇది ఎలా ఉన్నదంటే మీరు వినాయక చవితి ఏ రోజు చెప్పారు కానీ ఉండ్రాలు ప్రిపేర్ అయ్యలేవు అంటే వినాయక చవితి రోజు అవుతుంది, ఉగాది రోజు అవుతుందా? ఉగాది రోజు క్యాలెండర్ చెప్తారు, వినాయక చవితి ఎన్నడో చెప్తారు, సంక్రాంతి ఎన్నడో చెప్తారు. సంక్రాంతికి కావాల్సిన చక్నాలు బొబ్బట్టు ముందే తయారు చేసి పెడతారా? పెట్టరు కదండి. అది నెక్స్ట్ ఉగాది ఎప్పుడో చెప్తారు, అంతే తప్ప ఉగాది పెద్దలు ఇప్పుడే తయారు చేసి పెడతారా? అందువల్ల జాబ్ క్యాలెండర్ డిఫరెంట్ ఫ్రమ్ పబ్లిక్ సర్వీస్. సార్ ఇది జాబ్ లెస్ క్యాలెండర్ అని చెప్పి ఎన్ని పోస్టులు నింపుతామో కూడా చెప్పకుండానే సర్కార్ ఒక ప్రకటన చేసింది. తూతూ మంత్రంగానే ప్రకటన చేశారు అండ్ చట్టబద్ధత కల్పించలేదు అని చెప్పేసి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తోంది సార్. మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో, ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం. జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తాం. జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం. ఇది సార్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. కానీ ఆ హామీ ప్రకారం చేయడం లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఎట్లా ప్రకటిస్తారు? ఇప్పుడు ఇవాళ ఆగస్టులో ఉన్నాం, మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది. అప్పటి వరకు ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటాయో తెలుస్తాయండి. అంటే ఇప్పుడు ఒక్కసారి నీవు చట్టబద్ధత కల్పించి ఇందులో ఇన్ని జాబ్స్ అంటే తర్వాత యాడ్ అయ్యే జాబ్స్కి చట్టబద్ధత ఉండదు. మరి దానికి రెడీనా? ఇవాళ ఆగస్టులో ఉదాహరణకు 150 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయనుకుందాం. నెక్స్ట్ మార్చిలో ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నా. ఫిబ్రవరి వరకు ఇంకో 20-30 ఖాళీ అవుతాయి కదా. నీవు ఇప్పుడే జాబ్ క్యాలెండర్లోనే ప్రకటించేస్తే అది ఏ రకంగా ఉంటుంది? తర్వాత దాని చట్టంలో కూడా పెట్టాలంటారు. చట్టంలో పెడితే ఎప్పటికి అవే పోస్టులు ఉంటాయా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చట్టం చేసి చట్టంలో కూడా ఎన్ని పోస్టులు ఉండాలో పెడితే అసలు ఇక నీకు రేపు అన్ని పోస్టులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. వాట్ ఈజ్ క్యాలెండర్? ఇప్పుడు ఎలా ఉందంటే
మనం క్యాలెండర్ తీస్తాం ఉగాది రోజు, వినాయక చవితి పలానా రోజు అని ఉంటుంది. వినాయక చవితి పలానా రోజు అని ఉంటే లాభం ఏంది? ఉండ్రాళ్ళు ఉన్నాయా, పిండి వంటలు ఉన్నాయా అంటే ఏం సమాధానం చెప్తున్నాడు ఎవడన్నా? క్యాలెండర్లో ఏముంటుంది? డేట్ ఉంటుంది అంతే కదా. దీపావళి పలానా రోజు మాత్రమే ఉంది. టపాకాయలు పటాకాయలు క్రాకర్స్ ఉన్నాయా? అంటే క్రాకర్స్ ఉంటాయా అండి? నెక్స్ట్ ఉగాది ఎప్పుడో అని మాత్రమే ఉంది. ఉగాది పచ్చడి ఎక్కడ ఉంది? క్యాలెండర్ ఉంటే క్యాలెండర్ ఉగాది పచ్చడి ఉందా? ఉగాది పచ్చడి లేని ఉగాది క్యాలెండర్ అంటే ఆన్సర్ ఉంటుందా? వాట్ ఈజ్ క్యాలెండర్ అండి? క్యాలెండర్ ఈజ్ ఏ డేట్స్ ఓన్లీ. క్యాలెండర్ అంటేనే డేట్స్ కదా. వాట్ ఈజ్ క్యాలెండర్? మనకు అర్థమైంది క్యాలెండర్ అంటే. అది వీళ్ళు అడగాల్సింది కూడా ఏంటంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి కావాలంటే. ఇప్పుడు క్రియేటివిటీగా ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు క్యాలెండర్ అంటేనే ఇట్స్ డేట్, నథింగ్ బట్ డేట్స్ అంతే. క్యాలెండర్లో పలానా రోజు పలానా అని చెప్పేదే డేట్ క్యాలెండరు. అంతకనే ఏముంటుంది క్యాలెండర్లో? మీరు జాబ్ క్యాలెండర్ అంతకన్నా ఎక్కువ ఉండదు. కావాలంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి. నేను శాసన మండలిలో చాలా ఏళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడిగాను ఇది. అప్పుడే ఆ రోజు జాబ్ క్యాలెండర్ అడిగితే సిఎస్ కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు కూడా. అది అమలు కాలేదు. తర్వాత మీరు వెళ్ళి శాసన మండలి రికార్డులు చూడండి ఉంటుంది. అప్పటి వరకు ఎవరు జాబ్ క్యాలెండర్ పదం కూడా వాడలేదు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఉండాలి అన్నాను. కానీ దీని మీద చట్టం కావాలి, దాంట్లో పోస్టులు కూడా చెప్పాలి, ఎగ్జామ్ పేపర్ కూడా ఇవ్వాలి ముందే అని అంటే